ప్రతి మోసం వెనక ఇద్దరుంటారు. మోసం చేసేవాడు, మోసపోయేవాడు. నువ్వు రెండో వాడివి కాకూడదంటే మొదటి వాడివై తీరాలి. ఎగ్జామ్ ఉంది. కాదురా కాదురా ఎగ్జామ్ పెట్టుకోండి కానీ పొద్దున్నే ఏంట్రా ఈ గోర? రేపు ఎగ్జామ్ ఉందిరా, చదువుకోకపోతే ఫెయిల్ అయిపోతాం రా. ప్లీజ్ రా వినపోదు. ఎగ్జామ్ చదువుకున్నాం రా. రాత్రి వద్దురా అంటే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్, ఫిష్ బిర్యానీ అన్ని తిన్నాడు. పొద్దున్న లేచేపటికి ఒకటే సర్లే, వాడికి కూడా ఉందిగా ఎగ్జామ్, వాడికి కూడా రేపు. పని లేపాలంటే మన వల్ల కాదు బాబు. ఈ జేసీపీనో కొబ్బరి రావాలా లేపడానికి. సరే రోడ్లో ఫేస్. సరే మరి టేక్ పొజిషన్స్. ఓకే. దోమలు అదే బిస్కెట్ అక్కడ ఉన్నాయి కదా, పట్టుకో. బాగా టిఫిన్ రేపు ఎగ్జామ్ పెట్టుకొని అది టైం ఎంత అనుకున్నావు? ఎన్నింటికి వేసా తెలుసా? 12ంటికి వేసు. ఎప్పుడు చదువుతావు? ఎప్పుడు చదివేనా? దాంతో పాటు నా తలకాయలు కూడా తినేసేరా. కనీసం నువ్వన్నా చెప్పరా అడిగి. అది ఎలాగో చదవడు, కనీసం నువ్వన్నా చదువురా. ప్లీజ్ రా, చదువుతాం రా, లేకపోతే ఫెయిల్ అయిపోతుందా? ఎందుకురా టెన్షన్ పడతావు? ఇప్పుడు ఈ క్రికెట్ గురించి ఏమన్నా కావాలనుకో, దేవుడు సచిన్ టెండూల్కర్. అదే ఎగ్జామ్స్ లో ఏమన్నా అడగాలనుకో, మన సీనియర్స్ ఉన్నారు కదా మచ్చా, అడుగు మరి. మా వాళ్ళ దగ్గర స్నాక్స్ ఉంటాయమ్మా? నా దగ్గర ఉంటాయి. పొద్దున్న లేచినప్పుడు తండ్రి పోలే పొలం కదా, అది లేదు. అన్నయ్యకి ఫోన్ చేస్తే అదాపితే కాలర్ ట్యూనా. హలో హలో అన్నా. హలో అన్నా. ఎవరు? అన్నా నేనే, నీ జూనియర్ ని. చెప్పు తమ్ముడు, ఏంట్రా? అన్నా రేపు ఎగ్జామ్ ఉందన్నా. పక్కా పడుద్ది అన్న. నువ్వు పెట్టే, నేను 9 గంటలకు స్టార్ట్ చేస్తా, ఎరగదీస్తా. సరే మరి, ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ అన్న. అది బామ్మది మ్యాటర్. సాయంత్రం 9ంటికి ముహూర్తం అదృష్టంట. 9 నుంచి 10 దాకా చదవగానే రేపు పొద్దున్న సెంటు పడిద్దంట. సింటా చాలా అబ్బాయి అన్నయ్య చెప్పాడు. అన్నయ్య ఆశీర్వాదం మనకు ఉంది, సెంటు పడిద్దంటే. నువ్వేం ఫిగర్ చేయకు, 9ంటికి స్టార్ట్ చేద్దాం, కుమ్మేద్దాం. ఏంట్రా మామా, ఇప్పుడే బాగున్నాడా? చెప్పేదిరా పంది. ఏంట్రా చెప్పేది చేసేదండి. అన్నం పట్టాన్ని అస్సాం కూడా వెళ్ళిపోతుంది. ఎందుకు మనం పక్కన కరెక్ట్
కరెక్ట్గా 8:50 అయింది. అన్నీ చెప్పినట్టు 9 o'clock నుంచి చదివితే మైండ్ బాగా ఎక్కిద్దాం. మనమందరం 10 minutes పద్మాసనం వేసి ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. శవాసనమే దరిద్రం వదిలిద్ది. ఎందుకు నీకంటే అతుకుంటు లే లక్షలే వీడికి దెయ్యం పట్టినట్టుంది. నువ్వే తెలుసు మనకురా, నా దగ్గర అరుంధతి కాయలు ఉంది. దరిద్రుడా, అది అరుంధతి పండు. దయమాట్లా నీకు దయ్యమంటా మహేష్ బాబుతో పోతామని చెప్పి బిజినెస్ మ్యాన్ సినిమా మౌనంగా చేసుకుంటూ వెళ్తుంటే క్లైమాక్స్ వచ్చింది. అందులో నువ్వు భగవాన్ ఎంత మా వాడు గ్రేట్. సినిమా ప్రమాణం జాగ్రత్త తెలియదు కానీ మా మహేష్ బాబు ప్రమాణం గట్టిగా పొజిషన్ అయినా మా బాలయ్య దగ్గరంత వరకే గుర్తుపెట్టుకో. సిద్ధప్ప అంటే కాసుకోరా సంత. మా వాడు గ్రేట్. బిజినెస్ మ్యాన్ సినిమా చూసి ఒక మంచి ఏంట్రా ఏం చేస్తావు ఇంటే దమ్ముంది కాదా దమ్ముంది కాదా and gentlemen. ఎవరి కోసం సినిమా హీరోల కోసం అదంతా ఒకటే కుటుంబం రా సిన్ని కుటుంబం కానీ మన ఫ్రెండ్స్ రా ఎప్పటికీ ఉండవలసి ఉన్నాయి మనమే కొట్టుకుంటారా అయినా రేపు ఏంటి అసలు ఎందుకు కూర్చున్నావు అసలు ఆలోచించండి రా రేపు ఎగ్జామ్ రా చదువుకోరా రే చదువుకో 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 చదువుకో
ఎందుకు తీసుకుంటున్నావు? స్నాక్స్ కోసం కాదు, నా ఫైల్ కోసం. ఇంటికి పోతా పంది. ఏం చేస్తున్నావు గజ్జిలా? చదువుకుంటున్నా. చదువుకుంటున్నావా, పాడుతున్నావా, తింటున్నావా? బోర్ కొడుతుందిరా. చేస్తే ఒక పని చేయి, 3 పని చేయి. ఇలా దూకితే తొందరగా ఎక్కిద్దిరా. సీనియర్ అన్న చెప్పాడు. ఎక్కడా? అవునా? ఎక్కిద్దంటావా? ఎక్కుతురా? ఎక్కిద్దా? మొత్తం అందరం కలిపి దొరివేద్దాం. ఓకే. ఈ పని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను మాట్లాడే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే ఉన్నా. విన్నాం కదా, కలిసాము. ఓకే. స్టార్ట్. అది ఫస్ట్ నుంచా? మరి నువ్వే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము. కలిసు. కాదా? ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము. విడలే మట్టు ఎంత నీ వల్లేదా? ఇప్పుడు ఎగ్జామ్ ఉంటే బడ్జెట్ పాట పాడిస్తావా? చచ్చేదువా? ఇప్పుడు ఎగ్జామ్ లో పాడైతే మా మమ్మీ నేను చంపేస్తుంది. ఏమనుకుంటావు? నేను చంపేస్తా. ఎంత నీ వల్లే? చదువుకున్నావు. చదువుకో చదువుకో. ఏంట్రా బావా, చేతికి ఏమైంది? ఎవడికికాడు? శరత్తుగాడు మామ. ఎరా వాళ్ళు స్నాక్స్ అడిగావా? ఎందుకు? వాళ్ళు ఎవరు నేను గోకెళ్ళే. ఎంత గొప్పితే మాత్రం అలాగిస్తాడా? అసలు ఆ నంబర్ నేను మాట్లాడతాను. మామ సీరియస్ సీరియసే. ఈ సపోర్ట్ ఉంటే చాలు, వాడికి బ్యాండ్ అయ్యారు. వాడికి బ్యాండ్ కదా, బ్యాండ్ బాగా భారతే. ఎంతసేపు రా? ఇదిగో మామ తెంగవుతుంది. హలో మూర్తి కాదు, ఏవటే ఏటి నీకు ఏటి కావాలరా? మూర్తినేనా అండి? సారీ, రాంగ్ నెంబర్. మరి రాంగ్ నెంబర్ అయితే నువ్వు ఎందుకు ఎత్తావురా? రే అసలు నీకు ఏటి కావాలరా? ఎవడరా నువ్వు? అంతా కావాలన్నా. డిస్టర్బ్ చేసి సమంత కావాలి, అట్టి కావాలి, ఇది కావాలి. రే ఎవడరా నువ్వు? నేను చెప్తున్నాను కదా సమంత కావాలని. అది ఏమంటారండి? అసలు ఎక్కడ ఫోన్ చేసి ఏమవుతున్నారు? రే ఎవడే కొంటాడా నువ్వు? ఏట్రా అసలు నీకు ఏటి కావాలి? ఏంట్రా అసలు మీ ప్రాబ్లం ఏంట్రా? ఆడేమో సమంత అంటాడు, నువ్వేం స్వీట్ అంటావు. రే రేపు ఎగ్జామ్ ఉందిరా, చదువుకోనివ్వండిరా. రే ఎగ్జామ్ ఉంది కదా, చదవకపోతే ఒక్క మార్క్ కూడా రాదురా. చదవాలా ఖచ్చితంగా చదవాలి.
For all you boys who haven't paid attention. So, चौका लगे तो दिखा மீன் வவ்வால எடச்சா கெளுத்தி வரால இருக்கு மீசையரால இறங்கி கலக்கு கோபால చెప్పిందే చేసాం. హలో హలో ఎగ్జామ్ ఏమవడం అన్న క్వశ్చన్ పేపర్ చూడగానే వాళ్ళిద్దరూ అక్కడే ఫట్ నేను పక్క కొట్లో గ్లూకోజ్ ఉంటే అది ఎక్కించి ఇక్కడ దాకా నెట్టుకొచ్చా. అచ్చం నువ్వు చెప్పినట్టే చేసావన్నా. సెంటు పడిద్ది అన్నావు, పాస్ కూడా కాలే. ఇక్కడ కంగారు పడుగు తమ్ముడు. ఎక్కడున్నావు ఇప్పుడు నువ్వు? రూమ్ లో అన్నా. రూమ్ లోనే ఉన్నావా? రూమ్ లో స్ప్రే ఉందా? ఉందన్నా. ఒకసారి ఓపెన్ చేయమ్మా. ఓపెన్ లోనే ఉందన్నా. ఒక్కసారి ప్రెస్ చేసి. సెంటు పడిందట్టుంది. నీ ప్రశ్నలు ఎవ్వరో బదులెవ్వరుగా, నీ చిక్కులు నీవి ఎవ్వరూ విడిపించరుగా. All lights down. By 21 take 2 action. సినిమా సూపర్. 100 డేస్ పక్కా. 175 డేస్ సిల్వర్ జూబ్లీ. సినిమా కత్తి. సినిమా సూపర్. డైరెక్షన్ అదిరింది. సినిమా 200 డేస్. సినిమా బొంగులా ఉంది.